వెల్కమ్ టు సి వాయిస్ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఈ రోజు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం ఒక్కరోజు అమ్మవారికి వివిధ సేవల్లో 2,02,229 రూపాయల ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో బళ్ళ నీలకంఠం తెలియజేశారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు గాజుల రంగారావు, ఐనీడి వెంకటకృష్ణ, మిద్దె శ్రీను, ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ పర్యవేక్షించారు. అమ్మవారి దర్శనం అనంతరం విచ్చేసిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలు, ఉచిత అన్న సమారాధన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పట్టణ ప్రాంతంలో నైపుణ్యం కలిగిన యువ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సాహం అందించడం నిజంగా ఒక సువర్ణ అవకాశమని జిల్లా కలెక్టర్ కె మాధవీలత అన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల నందు నిర్వహించిన ఆడుదామాంధ్ర జిల్లా స్థాయి క్రీడా సంబరాల ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సాహం అందించే ప్రయత్నంగా నిజంగా ఒక సువర్ణ అవకాశమని, ఈ క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలేనని తెలిపారు. డిసెంబర్ 26న ఇదే ఆర్ట్స్ కాలేజీలో ఆడుదామాంధ్ర క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదామాంధ్ర క్రీడలు నిర్వహించడంలో ముఖ్యంగా 2 అంశాలు గమనించాల్సి ఉందన్నారు. ఒకటి, రాష్ట్రంలోని యువతకి క్రీడల్లో ఉన్న ప్రతిభను గుర్తించడం ఒకటైతే, పిల్లల్లో శారీరక దారుఢ్యం పెంచుకొని ఆరోగ్యవంతంగా ఉండడం కూడా మరొక కారణమన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని యువత వారి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా ప్రభుత్వమే ఈ ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిందని ఆమె అన్నారు. యువతీ యువకులు క్రీడలను దైనందిన చర్యలలో భాగంగా మార్చుకోవాలని, ఆ మేరకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సాహం ఇవ్వాలని ఆమె కోరారు. ఈ ముగింపు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి కె యశ్వంత్, జాతీయ బీచ్ వాలీబాల్ క్రీడాకారిణి వై లలితాదేవి, టెన్నిస్ క్రీడాకారుడు పి శివాజీ, ఫుట్బాల్ క్రీడాకారుడు కె రాజేష్, ఇతర అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు చిక్కాల 1 సచివాలయం కొవ్వూరు. తదుపరి విన్నర్స్ కలిసినటువంటి చిక్కాల ఊరు నియోజకవర్గం తదుపరి ఖోఖో విమెన్ టీమ్ సిద్ధంగా ఉండాలి. ఖోఖో విమెన్ టీమ్ సిద్ధంగా ఉండాలి. సెకండ్ ప్లేస్ సాధించిన నిడదవోలు సూర్యరాపల్లి. ఓకే, కంగ్రాచులేషన్ జరుగుతుంది. తదుపరి రాజనగరం నియోజకవర్గం వెలుగుబంద వారు ఖోఖో విమెన్ లో 10వ స్థానం సాధించారు. వారు కూడా సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా ఖోఖో ట్రోఫీ బహుకరణ జరుగుతుంది. తదుపరి ఖోఖో మేల్ 3rd ప్లేస్ శాటిల్ సిటీ 4 తదుపరి సెకండ్ ప్లేస్ ద్వితీయ స్థానం సాధించిన వారు కొవ్వూరు నియోజకవర్గం అన్నదేవరపేట 2. కైండ్లీ డ్రెస్ కోడ్ ని మెయింటైన్ చేస్తూ కోరుతున్నాను. ఈవెన్ అవార్డ్స్ తీసుకునేటప్పుడు కూడా ఆడుదామాంధ్ర జెర్సీతోనే రావాలి అందరు కూడా.
పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వారికి క్యాప్టెన్ అదేవిధంగా తదితర క్రీడాకారులందరికీ మేడం గారు కల్పన మేడం గారి చేతుల మీదుగా షటిల్ బ్యాడ్మింటన్ అదేవిధంగా సెకండ్ ప్లేస్ సాధించిన రాజమండ్రి రూరల్ కోమూరు అద్దెపల్లి కాలనీ సచివాలయం ఆడుతున్నారు వాళ్ళని ఆడించద్దు అని. అంటే ఆ కాంపిటీషన్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా భావన అనేది వచ్చింది. సో దీనికి మన అందరం కూడా ముఖ్యమంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా జిల్లాలో కూడా 1,80,000 మంది దీనికి రిజిస్టర్ చేసుకున్నారు. ప్లేయర్స్తో పాటు ఇంతమంది అధికారులు దీనికి ఈ కార్యక్రమాన్ని మనకు ముందు నడిపించడానికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కృషి చేశారు. మామూలుగా ఇక్కడ స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి బయట ఒక ఈవెంట్ కండక్ట్ చేయాలంటే ఒక ఈవెంట్ ఆర్గనైజర్కి ఇస్తారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్క జిల్లా అధికారికి, జేసీ గారికి కానీ, డిఓ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ ఇట్లా అందరికీ అప్ టు ద వాలంటీర్ లెవెల్ వాళ్ళు ఏమేమి చేయాలి అనేది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ప్రతి ఒక్కరు కూడా ఒక ఈవెంట్ మేనేజర్ తరహాలో వారికి ఇచ్చిన డ్యూటీస్ ని కండక్ట్ చేసినందుకు వారందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారందరికీ కూడా ఒకసారి కర్తాలతో వాళ్ళందరికీ కూడా మనందరం థ్యాంక్స్ చెప్పాలి. దే డిడ్ ఎ వెరీ వండర్ఫుల్ జాబ్ ఇన్ మెయింటైనింగ్ ద టెంపో టిల్ ద ఎండ్. అదేవిధంగా ఫస్ట్లో మనకి ఉమెన్ రిజిస్ట్రేషన్ చేయించాలంటే చాలా ప్రాబ్లం అయింది. అంటే ముఖ్యంగా రూరల్ ఏరియాస్ నుంచి ఉమెన్ ముందుకు రాలేదు. కానీ ఈరోజు ఇక్కడ చూస్తుంటే చాలా మంది కనిపిస్తున్నారు. వాళ్ళే చాలా కసితో ఆడారు. వేరే వాళ్ళు ఉండకూడదు, బయట వాళ్ళు ఉండకూడదు. నాకు ఫోన్ చేసింది కూడా ఒక అమ్మాయి ఫోన్ చేసింది. అంటే రూరల్ ఉమెన్లో కూడా, అర్బన్ ఉమెన్ కానీ రూరల్ ఉమెన్ కానీ, ఉమెన్లో కూడా టాలెంట్ ఉంది. ఉమెన్ ప్లేయర్స్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలి. ఉమెన్ ప్లేయర్స్కి సపరేట్గా ఈవెంట్ కండక్ట్ చేయాలి అనేది కూడా చాలా మంచి విషయం. ఇది మనకి నెక్స్ట్ ఇయర్ కూడా ఖచ్చితంగా పెడతామని ముఖ్యమంత్రి గారు మనకి తెలియచేయడం జరిగింది. కాబట్టి మనకి ఇది ఫస్ట్ టైము. ఇప్పుడు ఇంకా అందరికీ కూడా అవగాహన వచ్చింది ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్ అనేది ఎంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు కానీ మొన్న ఇచ్చిన క్యాష్ ప్రైజెస్ కానీ డైరెక్ట్గా మీ అకౌంట్లోకే పడుతుంది. మధ్యలో ఇంకొకరికి వచ్చి మీకు చెక్ ఇవ్వడం కానీ అమౌంట్ ఇవ్వడం కానీ ఉండదు. అంటే అంత ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేయాలి. ఎవరు కూడా మధ్యలో ఈ ప్రోగ్రామ్కి ఉన్న స్పిరిట్ని పాడు చేయకూడదు అనే ఉద్దేశంతో మనకి ఇలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది. కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో 5 వారాల లక్ష్మీ నృసింహస్వామి గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరిగింది. శనివారం కూడా ఉదయం 5 గంటలకు మద్దూరు గ్రామంలో భక్తులు చాలా కోలాహలంగా చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వచ్చి ఈ 5 వారాల గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. రుణ విమోచకుడు, కార్యసాధకుడు, విజయ సాధకుడు అయిన లక్ష్మీ నృసింహస్వామి వారికి భక్తి శ్రద్ధలతో గోవిందనామములతో గిరి ప్రదక్షిణ చేశారు. ఆలయం అర్చకులు పురుషోత్తమ ఆచార్యులు, లక్ష్మీ నృసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ బృందం వారు, ఆలయ కమిటీ వారు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.